చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. మంగళగిరి నియోజకవర్గ రాజకీయాలపైన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా దృష్టి పెడుతుంది. దానికి ప్రధాన కారణం ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయడం ఒక ఎత్తైతే, తర్వాత గంజి చిరంజీవిని వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించడం ఇప్పుడు మొన్నటి వరకు చర్చ జరిగింది. తాజాగా ఆళ్ల రామకృష్ణారెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి తన ప్రయాణం వైఎస్ షర్మిలతోనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఆమె రాష్ట్ర అధ్యక్షురాలు అయితే కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన బరిలో ఉండే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు ఒకవేళ ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి మంగళగిరి నుంచి కనుక కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తే కనుక ఇక్కడ రాజకీయం వేడెక్కే అవకాశం అయితే కనబడుతుంది. ముక్కోణపు పోటీ ఉండే అవకాశం కనబడుతుంది. అసలు ప్రభుత్వం మీద కూడా నిన్న ఆయన విమర్శలు చేశారు. తనకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, నిధులు ఇవ్వలేదని కూడా ఆయన తీవ్ర విమర్శలు కూడా చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ నగర అధ్యక్షులు దొంతిరెడ్డి వేమారెడ్డి ఉన్నారు. మాట్లాడదాం అసలు ఎందుకు ఆర్కే ఈ విధంగా కామెంట్లు చేశారో మాట్లాడి తెలుస్తుంది. సార్, నిన్న రామకృష్ణారెడ్డి ఓపెన్ అయ్యారు. ఆయన మనసులో మాట చెప్పారు. ఎన్నోసార్లు సీఎంఓకి వెళ్ళాను, నియోజకవర్గానికి 1200 కోట్లు ఇస్తా అన్నారు, తర్వాత 500 అన్నారు, 300 అన్నారు, 120 అన్నారు, ఏమీ ఇవ్వలేదు. తన చేతిలోని 8 కోట్ల రూపాయలతో నగరాన్ని అభివృద్ధి చేశాను, అభివృద్ధి చేయకోకుండా ఓట్లు ఎలా వేస్తారు, సంక్షేమం ఉంటే ఓట్లు పడతాయని ఆయన క్వశ్చన్ చేశారు. మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఆయన ఇష్టానుసారంగా ఆయన వెళ్ళిపోతున్నారు. వెళ్తూ ఏదో చేయాలి అభివృద్ధి అనేది. అభివృద్ధి ఎందుకు జరగలా? చేశారు కదా. మన మున్సిపల్ కార్పొరేషన్ డబ్బంతా కూడా వాడారు కదా. వాడి మీరు చేశారు. కాకపోతే గవర్నమెంట్ నుంచి రావాల్సినవి మిగతా కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా వాడారు, ఎట్లా వెళ్ళి మిగతా కాన్స్టిట్యున్సీలకి మీ కాన్స్టిట్యున్సీ ఎందుకు రాలా? 4-5 నెలల క్రితం నాకు సీఎంఓలో నుంచి తెలిసిన సమాచారం ఏంటంటే వీరికి 6 దఫాలు మినిమంగా 6 సార్లు కబుర్లు పెట్టారు వచ్చి కలవమని. అంటే డబ్బు ఏ విధంగా ఎక్కడికెక్కడికి ఎంత షేర్ చేయాలనేది చూసుకుంటారు కదా. అవన్నీ తెలుసుకోవడానికి కారణంగా వీరిని రమ్మన్నారు. వీరు వెళ్ళలా, అది ఓపెన్ సీక్రెట్. అది మీరు వెళ్లకుండా సీఎం గారి మీద, ఇంకొకళ్ళ మీద, సీఎంఓ మీద మీరు అభియోగాలు చేస్తే ఎలా అండి? మీరు వెళ్ళి 1 to 1 మీకు ఏం జరిగిందో చెప్తే అదొక లెక్క. మీరు ఆల్రెడీ పెట్టారు, టెండర్స్ పిలిచారు, కొంత చేశారు, ఎక్కువ అవుతుంది. మీరు వెళ్ళాలి కదా. వాళ్ళు పిలిచినప్పుడు మీరు అడిగినప్పుడు ఆ టైంలో డబ్బు లేదేమో. మళ్ళీ వాళ్ళు పిలిచినప్పుడు మీరు వెళ్ళాలి కదా. వెళ్ళి తెచ్చుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. మీరా బాధ్యత చేయకుండా వాళ్ళు ఏదో మాట్లాడితే ఎట్లా అండి? అంటే వైసీపీకి సిద్ధాంతాలు లేవని కూడా ఆయన కామెంట్ చేశారు. సిద్ధాంతాలు లేకోకుండా ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా కామెంట్ చేశారు. అదే ఆయనకి వైసీపీలో చేరే ముందే ఉండాలిగా. వైసీపీ సిద్ధాంతాలు ఏంటో, మేనిఫెస్టో ఏంటో ప్రతి మీటింగ్లో సీఎం గారు చెప్తున్నారు. ఎమ్మెల్యేలు ఈ పాటికి అందరికీ మీటింగులు పెట్టి చాలాసార్లు చెప్పారు. ఇవాళ కొత్తగా జ్ఞాపకం వచ్చిందంటారా ఆయనకి? ఆ మాట అనకూడదు. ఆయన సిద్ధాంతాలు లేవని ఇంతకాలం ఉండి అట్లా అనుకునే పక్షం అయితే మీరు ఇంతకాలం ఎందుకున్నారండి? ఎంతకాలం ఉండాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళేదో సామాజిక మార్పుల వల్ల కొద్దిగా ఏదో మారుస్తున్నారని ఇదే మీరు అయితే అయ్యి ఉండొచ్చు, దానికి వేరే విషయం. దానికని వీటికి లింక్ పెడితే ఎట్లాగండి? అది కరెక్ట్ కాదు. అంటే 2014 నుంచి 19 వరకు న్యాయపరమైన అనేక కేసులు అప్పుడు ప్రభుత్వం మీద వేసి పోరాటం చేసిన తనకే సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదు అనే ఒక కామెంట్ కూడా ఆయన చేశారు. ఏం చెప్తారు? ఇప్పుడు వీరు చేసింది వీరు చేశారు. ఒక సామాన్య కార్యకర్త కూడా, ఊళ్ళో ఉండే ఒక సామాన్య కార్యకర్త కూడా అతను చేసింది అతను చేశాడు. ఏమంటారు? సామాన్య కార్యకర్తకి వాడు ఏ రోజు పని ఆ రోజు చేసుకునేవాడు, ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చుకునేవాడు, ఏ విధంగా కష్టపడ్డాడు, అతను కూడా పార్టీకి ఏ విధంగా త్యాగం చేశాడు, ఎంత కష్టపడ్డాడు ఒక కార్యకర్త అతని లెవెల్లో అతను చేశాడు, మీ లెవెల్లో మీరు చేశారేమో. అంతేగాని దానికి ఇంకో విధంగా అనుకుంటే ఎట్లండి? మీరు ఎవరిని బ్లేమ్ చేయడానికి కాదు, అది మీ వంతుగా మీరు చేశారు, అది అంతే. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి వైపు వెళ్తా అంటున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా అవుతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో షర్మిల వెంటే తాను వెళ్తానని చెప్తున్నారు. అంటే ఎలా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందులు పెట్టింది, ఆయన జైల్లో పెట్టిందని ఒక అభియోగాలు ఉన్నాయి. ఆయన సీఎం కాకుండా అప్పుడు అడ్డుకున్నాను, అంటే కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసి బయటకు వచ్చి ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డి వెళ్తా అంటున్నారు. ఎలా చూస్తారు? అది ఆయన ఇష్టం అనుకోండి.
ఏ పార్టీలోకి వెళ్తారు ఏం చేస్తారు అనేది ఆయన ఇష్టం కదా, ఆయన వ్యక్తిగతం కదా, దానికి మాట్లాడడానికి మనం ఎవరు. కాకపోతే ఇంకెంతవరకు షర్మిలమ్మ గారి అక్కడ ఏది క్లారిటీ ఇవ్వలా, ఎవరికేం చెప్పలా. తర్వాత ఏమవుద్దో మనకు తెలియదు, వాళ్ళ ఇష్టం, అది అతని ఇష్టం. గంజి చిరంజీవి చేరిక గురించి ఇన్ఛార్జ్ గురించి తనకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదని ఒక మాట కూడా ఆయన అన్నారు. ఎట్లా ఇస్తారు బాబు, మీకు ఇందాక చెప్తున్నారు కదా, వీరిని ఎన్నిసార్లు పిలిచినా రారు ఆయన. గత కొన్ని నెలల నుంచి ఆయన ఎందుకో అలక వహించాడు సీఎం మీద. ఇంకా ఏం చేస్తారండి వాళ్ళు, ఏం చేయగలరు. ఒకానొక టైంలో ఈయన అన్నారుగా, 14 ఎలక్షన్లో అన్నారు బీసీ సామాజిక వర్గానికి ఇద్దామని. 19 అన్నారుగా, 19 కూడా చెప్పారుగా. ఇవాళ కొత్తగా చెప్పేది ఏంటి ఆయన? తప్పది. ఎందుకంటే సామాజిక వర్గాన్ని మార్చబోతున్నాం అనేది 14లో అనుకున్నాం, 19లో కూడా ఈయన నోటితో చెప్పారు ఈయన రామకృష్ణారెడ్డి గారు. ఇవాళ నువ్వు కిరుకు వహించడంలో అర్థం లేదు. సార్ ఇంకొకటి, రాజధాని రైతులకి ఆయన కోర్టులో కేసులు కానీ లేకపోతే రాజధానికి వ్యతిరేకంగా ఆయన పోరాడారు. రైతుల భూములు బలవంతంగా రాకుండానే పోరాడారు. ఈరోజు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వెళితే రైతులకు మద్దతు ఇవ్వాలా వద్దా అనేది కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత, షర్మిల వెంట వెళ్ళిన తర్వాత తన నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళితే రాజధాని రైతులకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు, ఏం చెప్తారు? రాజధాని రైతులకు మద్దతు ఉంది. మేము మాత్రం ఆ సీఎం గారు మాత్రం ఆయనకి రాజధాని రైతులకి ఎవరికి ఏమి ఇవ్వకుండా ఉన్నారు అంటే ప్రతి సంవత్సరం వాళ్ళకి వెళ్తూనే ఉన్నాయి. ఉద్యమం అంటే ఇప్పుడు రాజధానులు ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం సార్. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది పలానా చోట కూడా మొత్తం 3 రీజన్స్ కూడా మనకి ఈక్వల్గా ఉండాలి, 3 రీజన్స్ కూడా ఈక్వల్గా పెడదామని అనుకుంటున్నారు. థింగ్స్ ఆర్ ఇన్ ది కోర్ట్. ఇప్పుడు కోర్టులో ఉన్నాయి అవన్నీ. ఇప్పుడు ఏం చెప్పినా ఎవరు చెప్పినా దాని గురించి కామెంట్ ఏమి లేదు. కాకుంటే ఇక్కడ కొంత అభివృద్ధి అనేది అంచెలంచెలుగా జరుగుద్ది. అభివృద్ధి అనేది ఒక్కసారిగా జరగదు కదా. మా ప్రభుత్వం ఎక్కిన తర్వాత 2 ఏళ్ళు కోవిడ్, ఎంత సఫర్ అయ్యారండి ప్రజానీకం అంతా, యావత్ ప్రపంచమే సఫర్ అయింది కదా. అలాంటి టైంలో ఎవరికి కూడా ఏ లోటు లేకుండా సీఎం గారు అన్ని చోట్లకి బ్రహ్మాండంగా సర్వ్ చేసిన విధానం ఉంది కదండి. ఆ రోజుల్లో ఏఎన్ఎంలు కానీ మిగతా వాలంటీర్స్ కానీ ఎంతో కష్టపడి దీన్ని ఎంతో మిగతా చోట్ల కంటే మనం ఎంతో కంట్రోల్గా మనం చేసుకెళ్ళగలం. ఆ 2 ఏళ్ళు ఎకానమీ ఎక్కడుందండి, డబ్బు ఎక్కడుందండి. ఈ పూడ్చుకొని మళ్ళా తర్వాత మేము ఫామ్లోకి రావాలంటే టైం పట్టదా. అంచెలంచెలుగా జరుగుద్ది అభివృద్ధి అనేది. మీకు ఒకసారి అభివృద్ధి కాదు కదా. అప్పుడు ఆ రోజున ఏదైతే రైతులకు ఇద్దాం అనుకున్నారో అవి నడుస్తున్నాయి. ఈ సీఎం గారు కూడా సీఎం అయిన తర్వాత ఎవరి ఇయర్ పోతున్నాయి, ఈ ఇయర్ కూడా పడతాయి. ఇంకా అది మామూలు. దాని గురించి మీరు ఆ విధంగా మాట్లాడడంలో ఆయన కరెక్ట్ కాదండి. సార్ ఇప్పుడు మీరు తాడేపల్లి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ నగర అధ్యక్షులుగా ఉన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడ నుంచి పోటీ చేస్తే అది మీ పార్టీకే దెబ్బ, వైసీపీ ఓట్లే చీలిపోతాయి అనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. లోకేష్ని దగ్గరుండి ఇద్దరు గెలిపించే అవకాశం ఉందని ఒక చర్చ నడుస్తుంది, ఏం చెప్తారు? ఇక్కడ విషయం ఏంటంటే అండి, మీరు అందరూ కూడా గ్రహించాల్సింది, మంగళగిరి కాన్స్టిట్యున్సీ అనేది గత 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మేము రాజకీయాల్లో ఉన్నాం. అప్పటి నుంచి కూడా ఇక్కడ వ్యక్తుల గురించి పార్టీ ఉండదు, పార్టీ గురించే వ్యక్తులు ఉంటారు. వి ఆల్ బేస్డ్ పార్టీ బేస్డ్ పీపుల్. ఎవరో ఒక వ్యక్తి వల్ల మారే ఇది కాదండి. ఇంతకుముందు కూడా చాలామంది చాలాసార్లు చేశారు, అవేం పార్టీకి ఎఫెక్ట్ కావు. ఇప్పుడు కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఏ విధంగా పెట్టి ఎంతవరకు వెళ్తున్నాయి, ఇవన్నీ కూడా ప్రజలందరికీ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, చదువు విషయం కానీ ఆరోగ్య విషయాలు కానీ సీఎం గారు ఎంత పర్టికులర్గా వెళ్ళారు. ఇవాళ ప్రజలకు కావాల్సింది, పేదవాడికి కావాల్సింది పట్టెడు అన్నం కావాలి, ఉండటానికి చిన్న గూడు కావాలి, జబ్బు వస్తే ఆరోగ్యం కావాలి. ఇవన్నీ ఇస్తున్నారుగా గవర్నమెంట్. మాకు ఈ పథకాలు చాలు మేము గెలవడానికి, మా పథకాల వల్ల మేము గెలవబోతున్నాం, మేము గెలుస్తాం కూడా. ఆర్కే వల్ల ఎలాంటి నష్టం వైసీపీకి మంగళగిరిలో జరగదంటారు? జరగదు. ఆర్కే వల్ల కాదు, ఎవరి వల్ల కూడా జరగదు బాబు. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీ ఇంతకుముందు కూడా ఎవరితోనూ చెప్పాను నేను, ఇది మాది బాగా కమ్యూనిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా మంగళగిరి కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీలోనూ
వ్యక్తుల మీద ఆధారపడి ఇంతవరకు ఇక్కడ రాజకీయాలు నడవలా. పార్టీకి ఎవరిని నిలబెడితే వాళ్ళని చేసే సాంప్రదాయం ఉన్న ప్రాంతం ఇది. ఏ కారణాల చేతన్నా కొంచెం వాళ్ళకి ఇష్టం లేదంటే ఇంట్లో కూర్చుంటారు తప్ప పార్టీకి ఇంకోటి వ్యతిరేకంగా చేసే పరిస్థితి మాత్రం ఎక్కడా లేదు. అంటే ఆయనకి సీట్ రాలేదు, ఇబ్బందులు పెట్టి బయటకు పంపించారు కాబట్టి ఆయన మీ పార్టీ వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేదా? రామకృష్ణారెడ్డి సీటు రాలేదంటే ఈయన కూడా ఒకానొక టైంలో అన్నమాటే, సామాజికంగా వెనకబడి వర్గానికి మనం ఇద్దామని అనుకున్న మాటే అది. ఆ మాట ప్రకారమే ఇవాళ సీఎం గారి నిర్ణయాలు జరుగుతున్నాయి. అట్లాగే ఇతన్ని ఏ విధమైన ఇబ్బందులు ఎవరో పెట్టలేదు, ఎవరో ఇబ్బందులు పెట్టలేదు. ఈయన్ని ఇబ్బంది పెట్టగలిగే వాళ్ళు ఎవరండి? ఆయన చాలా చాతుర్యం ఉన్న మనిషి. ఆయన ఎవరిని ఇబ్బందులు పెట్టగలరు చెప్పండి? ఈ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో కూడా ఆయన ఇబ్బంది పెట్టలేరు. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే సిద్ధాంతాలు అనేవి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇప్పుడు గుర్తొచ్చాయి. 10 ఏళ్ల ముందు 2014లో చేరినప్పుడు సిద్ధాంతాల గురించి ఎందుకు మాట్లాడాలి అని దొంతిరెడ్డి వేమారెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి వెళ్ళడం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని చెప్తున్నారు. 2024లో వైసీపీ ఇక్కడ ఖచ్చితంగా గెలవబోతుందని చెప్తున్నారు. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏ పార్టీలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పోటీ చేసాక ఆయన ఉంటుందని చెప్తూ ఉన్నారు. రాజధానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి రాజధానికి 3 రాజధానులు అనే కాన్సెప్ట్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. రైతులకి చెల్లింపులు, కౌలు చెల్లింపులు అన్నీ కూడా సక్రమంగా చేస్తుందని చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తే, షర్మిల వైపు వెళ్తే కనుక కొంత ఇక్కడ ముక్కోణం పోటీ ఉంటుందనే చర్చ నడుస్తుంది. మరి దాని ఇంపాక్ట్ వైసీపీ మీద పడుతుందా, టీడీపీ మీద పడుతుందా చూడాల్సిన అవసరం ఉంది. వైసీపీ మీద అయితే ఎట్టి పరిస్థితుల్లో పడే అవకాశం లేదనేది దొంతిరెడ్డి వేమారెడ్డి చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఫణితో రాయేష్ RTV మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.